ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఆగిరిపల్లిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వర్గీయ ఎన్టీఆర్కు ఘన నివాళులు అర్పించారు. విగ్రహావిష్కరణ అనంతరం నూజివీడు నియోజకవర్గంలోని అన్నవరం, చాట్రాయి గ్రామాల్లో నిర్వహిస్తున్న హైబ్రిడ్ మహానాడు కార్యక్రమానికి మంత్రి పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ నాయకులు, కార్యకర్తలతో కలిసి స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా నిర్వహించని విధంగా ఆంధ్రప్రదేశ్లో మహానాడు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8 లక్షల మంది కార్యకర్తలు ఈ మహానాడు కార్యక్రమాన్ని వీక్షించడం విశేషం. పార్టీ శ్రేణుల, కార్యకర్తల అండదండలతోనే నాయకులందరూ కలిసికట్టుగా ఈ మహానాడులో పాల్గొంటున్నారన్నారు. చాట్రాయి మండలంలో టీడీపీ కార్యకర్తలను ఎవరూ ఇబ్బంది పెట్టకుండా చట్టబద్ధమైన ఏ సమస్యనైనా తక్షణమే పరిష్కరించాలని మంత్రి అధికారులను కోరారు. ముఖ్యంగా చాట్రాయి మండలంలో దీర్ఘకాలంగా ఉన్న రెవెన్యూ తగాదాలను, విద్యుత్ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్లు చూపిస్తున్న దిశానిర్దేశంలో ముందుకు సాగుతామని మంత్రి స్పష్టం చేశారు. పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తూ గ్రామాలను, నూజివీడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ పేద ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని మంత్రి పార్థసారథి పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలు, స్థానిక నాయకులు మరియు వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. దాదాపు 7.5-8 లక్షల పైబడి కార్యకర్తలు నేరుగా వీక్షిస్తూ కార్యక్రమాల్ని ముఖ్యమంత్రి గారి స్పీచ్ కానివ్వండి, మా యువనేత లోకల్ గా స్పీచ్ కానివ్వండి, మరి దాన్ని వింటూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అన్నిటికంటే సంతోషకరం ఏంటంటే రాష్ట్రంలో ఎక్కువగా అటెండ్ అయిన ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన నియోజకవర్గాల్లో నూజివీడు నెంబర్ 1గా రావడం మరి మా అందరికీ కూడా, నూజివీడు కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి ఈరోజు కూడా అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్న దిశ, ఆయన నిర్దేశిస్తున్న దిశని మరి అవగాహన చేసుకుని పార్టీ సిద్ధాంతాన్ని, పార్టీ ఆలోచన విధానాన్ని మరి అవగాహన చేసుకుని భవిష్యత్తులో మనం కూడా మన గ్రామాల్ని, మన నియోజకవర్గాల్ని అభివృద్ధి చేసుకుంటూ మరి పేద ప్రజల అవసరాలు కింద, లేదు గ్రామాల అవసరాలు కింద వాటిని తీర్చడానికి మనందరూ కూడా సమిష్టిగా కృషి చేద్దామని చెప్పేసి మనం వస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలోనే అత్యధికంగా హాజరైన క్లస్టర్స్ లో చాట్రాయి కూడా ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన, కలిసిమెలిసి ఐకమత్యంతో పొరపచ్చాలు లేకోకుండా తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని కార్యకర్తల సహకారంతో వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. అదేవిధంగా చాట్రాయి మండలం అభివృద్ధికి, చాట్రాయి మండల ప్రజల సమస్యలు తీర్చడానికి ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడిందని చెప్పేసి మనం చేస్తాను. అధికారులు కూడా నేను మనం చేసేది ఏంటంటే మరి మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టకోకుండా వారు చెప్పే చట్టబద్ధమైన ఏ సమస్య అయినా సరే మీరు బాధ్యతగా పరిష్కరించాలని, అదేవిధంగా ప్రత్యేకంగా విద్యుత్ అధికారులు కోరేది ఏంటంటే చాలా అగ్రికల్చర్ కనెక్షన్స్ పెండింగ్ ఉన్నాయి. నిన్ననే నేను మంత్రి గారు తీసుకొచ్చి వారికి అధికారులతో కూడా సంప్రదింప చేశాను. నేను వెంటనే అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇవ్వాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ ఇస్తా ఉన్నాను. అదేవిధంగా రెవెన్యూ వాళ్ళు కూడా, రెవెన్యూ తగాదాలు ఈ మండలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటిని ఏదో మన అవకాశంగా తీసుకోకుండా వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత మన ప్రతిస్కందాల మీద ఉందన్న ఆలోచనతో వాటిని బాధ్యతతో పరిష్కరించాలని రెవెన్యూ అధికారులు కూడా కోరుతా ఉన్నాను. మరి ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, సీనియర్ నాయకులు మరి అక్కడ మంగళగిరి నుంచి ఏదైతే